హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భారీ గుడ్ న్యూస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో నిరంతరం సేవలు అందిస్తున్న గౌరవనీయ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్లందరికీ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఉద్యోగ వర్గాల్లో ఒకే అంశం అనేది హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు, పెండింగ్ బకాయిలు, ఈ యొక్క అంశం మీదనమాట. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు మరియు సంచలన ఆరోపణలు చేశారు. ఏంటంటే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులు మరియు పెన్షనర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా వారికి రావాల్సిన పెండింగ్ బకాయిల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న కాలయాపనను ఆయన ఎండగట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి విమర్శల ప్రకారంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా 18 నెలలు అయితే గడుస్తూ ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల పట్ల కనీసం కనికరం చూపడం లేదని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉద్యోగులకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అందాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలను ప్రభుత్వం కావాలని తొక్కిపెడుతోందని ఆయన ఆరోపించారు. లెక్కల ప్రకారం చూస్తే జనవరి 2024, జూలై 2024, జనవరి 2025, జూలై 2025కి సంబంధించి డీఏలు పెండింగ్‌లో ఉండగా, జనవరి 2026 డీఏ కూడా పెండింగ్‌లో ఉంది. మొత్తము మనకు జనవరి 2024 డీఏ అయితే ప్రకటించారనమాట. ఈ మిగతావి 4 డీఏలయితే పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఈ మేరకు ఆయన గణాంకాలతో సహా వివరించారు. అంటే దాదాపుగా 2.5 ఏళ్ల కాలానికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగులకు అందకుండా పోయాయని, ఇది వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం ఉద్యోగులు రోడ్లపైకొచ్చి పోరాడే స్థాయికి పరిస్థితి దిగజారిందని ఆయన విమర్శించారు. ఉద్యోగ సంఘాల నుండి ఈ మేరకు తీవ్రమైన ఒత్తిడి రావడంతో ప్రభుత్వం ప్రజలను, ఉద్యోగులను తప్పుదోవ పట్టించడానికి అనేక డ్రామాలాడుతోందని జగన్ గారు ధ్వజమెత్తారు. మరి రావాల్సిన 5 డీఏలలో కేవలం ఒక్క డీఏని మాత్రమే ప్రకటించి ఏదో కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఒక్క డీఏ కూడా మొదటి దసరా పండుగ కానుకగా ఇస్తామని నమ్మబలికారు. కానీ ఆ తర్వాత దీపావళి వస్తుందని ఆశ చూపారని, కానీ తీరా నవంబర్ నెల వచ్చినా అది కేవలం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. ఈ మేరకు పచ్చ మీడియాలో పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించుతున్నారని, ఉద్యోగులంతా పండగ చేసుకోవాలని బిల్డప్ ఇవ్వడం చూస్తుంటే ప్రభుత్వం ఎంత అబద్ధపు పునాదుల మీద నడుస్తుందని అర్థమవుతుందని జగన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఒక్క డీఏ జీవోను కూడా పరిశీలిస్తే అందులో వికృత రూపం బయటపడిందన్నారు. అదేంటంటే ఈ యొక్క బకాయిలు రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని చెప్పడం అనేది చాలా దారుణం అని చెప్పేసి పేర్కొన్నారు. ఇక ఉద్యోగి ఇవాళ పనిచేస్తుంటే జీతం 20 ఏళ్ల తర్వాత ఇస్తామనడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. అలాగే సుమారు 3.5 లక్షల మంది వృద్ధ పెన్షనర్లకు సంబంధించి డీఆర్ బకాయిలను కూడా వెంటనే ఇవ్వకుండా వాటిని ఏకంగా 2025, 2027, 28 సంవత్సరాలకు వాయిదా వేయడం అత్యంత దారుణం అని ఆయన మండిపడ్డారు. వృద్ధాప్యంలో మందులకు, ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు అవసరమయ్యే పెన్షనర్లను ఇలా 2 ఏళ్లు వేచి చూడటమన్నం వారిని చూడడం అనేది మంచిది కాదని ఆయన అయితే మండిపడ్డారు. త్వరలోనే తన హయాంలో వైసీపీ హయాంలో
ఈ మేరకు ఉద్యోగుల సంక్షేమాన్ని జగన్ గారు ఈ సందర్భంగా గుర్తు చేశారనమాట. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో 11 టీఏలనైతే తాము ఇచ్చామని, యాక్చువల్‌గా 10 డీఏల కంటే 10 డీఏలు ఒక ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో, సో, సంవత్సరానికి 2 డీఏలు చొప్పున 10 డీఏలు మాత్రమే అయితే తాము 11 డీఏలను ప్రకటించామని ఆయన గుర్తు చేశారు. కానీ చంద్రబాబు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 8 డీఏలే ఇచ్చారని, ఇప్పుడు కూడా అదే పందాను కొనసాగిస్తున్నారని, ఉద్యోగులు పొట్టకొడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వంపై ప్రతి ఉద్యోగి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారని, సో, ఆ నిరసన జ్వాలలు ఏ క్షణమైనా పేలవచ్చని హెచ్చరించారు. కేవలం డీఏల విషయంలోనే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే పోలీస్ సోదరుల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని జగన్ గారు ఆరోపించారు. పోలీసులకు రావాల్సిన సరెండర్‌లు, బకాయిలు 4 విడతలుగా పెండింగ్‌లో ఉన్నాయని, ఒక్కొక్క విడతకు దాదాపు 210,00,00,000 చొప్పున ఖర్చవుతుందని వివరించారు. అందులో కేవలం 100,00,00,000 ఇస్తామని చెప్పి మిగిలిన వాయిదా వేస్తూ చివరకు 100,00,00,000 కూడా పోలీసుల ఖాతాల్లో వేయకుండా వారిని మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశానికి రక్షణగా నిలిచే పోలీసులకే జీతాలు, బకాయిలు సక్రమంగా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఏ రకమైన పాలన సాగిస్తోంది అని చెప్పేసి ఆయన మండిపడ్డారు. ఇక ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు మేనిఫెస్టోలో ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారని జగన్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పచ్చ చొక్కాలు వేసుకున్న టీడీపీ నాయకులు నేరుగా ప్రభుత్వ కార్యాలయాల్లో చొరబడి అధికారులపై, ఉద్యోగులపై దాడులు చేస్తూ ఉంటే దాన్ని పొలిటికల్ గవర్నెన్స్ అంటూ సమర్థించుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయన మండిపడ్డారు. అలాగే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ తెస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తాము తెచ్చినటువంటి జీపీఎఫ్ జీపీఎస్‌ని కనీస రూల్స్‌కి ఫ్రేమ్ చేయకుండా ఉద్యోగులకు త్రిశంక త్రిశంక స్వర్గం చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక తాము తెచ్చిన జీపీఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకొని అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రం ఉద్యోగులకు ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదన్నట్టుగా పరిస్థితి తయారైందని అన్నారు. సో, పీఆర్సీ విషయంలో కూడా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని జగన్ గారు ఆరోపించారు. మెరుగైనటువంటి పీఆర్సీ ఇస్తామని, ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదని, మానేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఐఆర్ ఇస్తామని కూటమి ప్రభుత్వం ఆహ్, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రచురితం చేసింది. సో, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా పంపించేసి ఇంతవరకు కొత్త కమిటీని వేయకపోవడం అంటే ఉద్యోగులకు జీతాలు పెరగకుండా అడ్డుకోవడమేనని ఆయన అన్నారు. ఉద్యోగుల జీతాల నిలిపివేత కంటే పెద్ద పాపం మరొకటి లేదని, గ అది ఘోరమని ఆయన అభివర్ణించారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిల పెండింగ్ డీఏలు, జీపీఎఫ్ నిధులు, ఏపీజీఎల్ఐ క్లెయిమ్‌లు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు అన్నీ కూడా కలుపుకొని దాదాపు రూ. 31,00,00,000 భారీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు కష్టపడి దాచుకున్న సొమ్ము, తన సొంత సొమ్మును కూడా వారికి ఇవ్వకుండా ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని, క్షేత్రస్థాయిలో అమలు శూన్యమని, కేవలం ప్రచారాలకే ప్రభుత్వం పరిమితమైందని జగన్ గారు తన విశ్లేషణను ముగించేశారు. సో, దీనిపై ఉద్యోగ లోకంలో గూడు కట్టుకున్న అసంతృప్తి ఏ రూపంలో బయటపడుతుందో చూడాలి అని అయితే ఆయన హెచ్చరించారు.